ముందుగా మీకు ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం అండి. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి తను ఓడిపోతే మళ్ళీ తెల్లారి ఎలక్షన్ కావాలంటాడు, తాను నెగ్గితే రాజ్యాంగం వద్దంటాడు, ఎన్నికల వ్యవస్థ వద్దంటాడు, ఎన్నికలే వద్దంటాడు, ఎన్నికలు జరగకూడదు, ఆ ప్రక్రియ వద్దంటాడు. ఒకవేళ ఉన్న ఆ ప్రతిపక్ష పార్టీలని నామినేషన్లు వేయనివాడు, ఒకవేళ వేస్తే స్క్రూటనీలో వాళ్ళందరినీ క్లీన్ చేస్తాడు. ఆయన ఎలక్షన్ విధానం అదండి. కాబట్టి ఇప్పుడు ఓడిపోయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులందరూ పార్టీకి వీడుకోలు పలుకుతున్నారు. ఇతనేమో వేడుకోలు చెప్తున్నాడు వాళ్ళందరికి, బాబు 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 ఆగండ్రా బాబు, జమ్మిలు వచ్చేస్తుంది, జమ్మిలు ఏదో మరి ఏదో భూతాన్ని బూచిని చూపించాలి కదండి. వంక చూసి డొంక పట్టుకుని వేలాడాలి. వంక కాదు, ఆశ పెడుతున్నారు వాళ్ళు. ఆశ అదే దింపుడు గళ్ళం ఆశ అంటారండి దీన్ని. ఇది చావు తెలివితేటలు అంటారు కదా, అదనమాట. ఎందుకంటే సార్ రాష్ట్ర ప్రజలు ఒక మంచి మ్యాండేట్ ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి, వీళ్ళ మీద నమ్మకంతో. సో మాకు మంచి జరుగుతుంది, గతంలో 5 ఏళ్లు చాలా ఇబ్బందులు పడ్డామని. సో దాన్ని కూడా ఈయన అపహాస్యం చేస్తున్నట్టే కదా. కూడా జమిలి రావాలి, లేదంటే రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఇవన్నీ హడావిడి. అవునండి, అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పారు కదండి, జమిలి ఎన్నికలు వస్తాయి కానీ ఇప్పుడు కాదు, 2029లో వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి పొలిటికల్ నాలెడ్జ్ లేక, అవగాహన లేక చెప్పుకుంటున్నాడు 20 ఏళ్ళలో ఎన్నికలు జమిలి ఎన్నికలు చెప్పుకుంటున్నాడని ఆయన బద్దలు కొట్టినాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవును, అలాగే జమిలి బిల్లు కూడా సపోర్ట్ చేశారు. అయితే ఇక్కడ చర్చ ఏం జరుగుతుందంటే సార్, దేశంలో జమిలి ఎన్నికలు ముందు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి జైలుకి ముందు వెళ్తాడా అనేది ఒక చర్చ నడుస్తుంది. మీరు కూడా అదే పెట్టారు, జమిలి ముందా జైలు ముందా. అవును, ఏదైనా జమిలి కంటే ముందు జైలే ఉంటుందని మేము భావిస్తున్నాం. సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలు తీసుకుంటే, మనం ఆ సీరియస్నెస్ ని మనం అర్థం చేసుకుంటే డెఫినెట్ గా ఈ బాబు గారు జైల్లోకి పోవడం ఖాయమే, బుజ్జిబాబు గారు, జగన్ బాబు గారు. కాబట్టి ఇందులో ఏ సందేహం లేదండి. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చీడ పురుగు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. ఈ దగాకోరు పార్టీ మళ్ళీ వారి వేళ్లు ఊనుకోకూడదు, జవసత్వాలు పుంజుకోకూడదు. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ప్రజలు మీరు ఇందాక అన్నట్టుగా పెద్ద మ్యాండేటరీ ఇచ్చారు, ఒక తిరుగులేని మ్యాండేటరీ ఇచ్చారు. ఈ జమిలి ఎన్నికలు 1950 కిరణ్ గారు చెప్పినట్టు 52లో జరిగినాయి, తర్వాత జరిగినాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకుంది, దేశానికి ఏ విధంగా అవసరం అవుతుంది అని ఆలోచించట్లేదండి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు. జమిలి ఎన్నికలు అతనికి ఏదో అదృష్టంగా, తనకేదో వరంగా. అంతే, అది ఇప్పుడు తన అధికారంలో ఉంటే వద్దనేవారు, తన అధికారంలో ఉంటే వద్దంటుండే. ఎందుకంటే మళ్ళీ అక్కడ కొంచెం తగ్గిపోతుంది కదా, రెండు సంవత్సరాలు తగ్గుతాయి. అవునండి, అప్పుడు అనేవారా తన అధికారంలో ఉంటే కనుక 20 ఏళ్ళలో జమిలి రావాలని మాట్లాడేవారా? లేదు కదండి, ఎప్పుడు మాట్లాడలేదు కదా. తాను భ్రమపడుతున్నాడండి. అంటే ఇప్పటికే ప్రభుత్వం మీద చాలా యాంటీ వచ్చిందని చెప్పుకుంటున్నారు వాళ్ళ పార్టీ నాయకులతో. 2 నెలలకే సార్, నెలకే రాష్ట్రపతి పాలన పెట్టాలన్నారు ఆయన. అన్నాడు, ఢిల్లీ పోయి ధర్నా చేసి చేతులు కాల్చుకున్నాడు, కాళ్ళు కాల్చుకున్నాడు, మొత్తం నోరు మూసుకుని ఇంటికి వచ్చాడు. అవును, కాబట్టి ఇతను ఏదో టక్కుటమారు విద్యలు చేస్తా ఉన్నాడండి, గజకర్ణ గోకర్ణ కథలు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ జనాలు నమ్మట్లేదు, జనాల్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు అతనికి. ప్రభుత్వం ఎక్కడైనా వైఫల్యం చెందితే ప్రజల్లోకి వెళ్ళడానికి అతనికి అవకాశం ఉంటుంది. అసలు ప్రభుత్వం ఇక్కడ వైఫల్యమే లేదు, ప్రజల్లో వ్యతిరేకత లేదు. ఇవాళ రైతులను తీసుకోండి, ధాన్యం ఎలాగ అమ్మితే అలాగా డబ్బులు వస్తున్నాయి 1 అవర్ లో. అవును, అసలు క్యూ కడుతున్నారు. గవర్నమెంట్ కి అమ్ముతాం, ప్రైవేట్ మిల్లర్స్ కి అమ్మం అని చెప్పి క్యూ కడుతున్నారు. నేను సివిల్ సప్లైస్ లో ఉన్నాను కూడా చెప్తున్నాను సార్. మా కోనసీమ జిల్లాకి 4 లక్షల మెట్రిక్ టన్నులు పంట పండింది. 2,30,000కి గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది, అది కంప్లీట్ అయిపోయింది. వైసీపీ గవర్నమెంట్ లో 2,40,000కి టార్గెట్ ఇస్తే అది 2,15,000 పూర్తయింది, మిగతాది మిగిలిపోయింది. ప్రభుత్వానికి అమ్మడానికి రైతు వేళ జడిచాడు. ఇప్పుడు ఎక్స్ట్రా టార్గెట్ కావాలి, ప్రభుత్వానికి అమ్మాలి, ప్రైవేట్ మిల్లర్స్ కి అమ్మని చెప్పి క్యూ కడుతున్నారు. మాలాంటి వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నారు, ఎక్స్ట్రా టార్గెట్ ఇప్పించండి మీరు, కొంచెం పైన మాట్లాడని చెప్పి. అందుకని ప్రభుత్వం ఇక్కడ పరిపాలన బాగుంది, ప్రభుత్వం వైఫల్యాలు లేవు, ప్రజల్లో వ్యతిరేకత లేదు, ఎక్కడా ఏ విధమైన నిరాశ నిస్పృహలు లేవు. ఇతనికి సూదుమను మోపడానికి కూడా సందు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం విశ్వరూపంతో ముందుకు తీసుకెళ్తుంది ఇక్కడ ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా. అందుకే ఏం చేస్తున్నాడంటే జమిలి అని అదొక పట్టుకున్నాడు, ఏదో జపం చేస్తున్నాడు, జమిలి జపం. ఇతను జమిలి జపం చేసినా, ఏ విధమైనటువంటి కొంగ జపం చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇతను ఊహలు తారుమారవుతాయి, ఇతని ఆశలు గల్లంతవుతాయి.
ప్రజలకు అవసరం లేదు సార్, జమిలీ వస్తుందా రాదా ఏంటనేది ప్రజలది కాదు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నటువంటి నేతలు క్యాడరు లీడర్లే నమ్మట్లేదు, వెళ్ళిపోతున్నారు కాబట్టి జమిలీ వస్తుంది, నాతోనే ఉండండి మనం ముందుకెళ్దాం, ఎలక్షన్స్ వస్తున్నాయని హడావిడి వాళ్ళని కాపాడుకోవడానికి ముఖ్యంగా. కేవలం అంతేనండి, నాయకుల్ని క్యాడర్ని పార్టీని కాపాడుకోవడం కోసం ఒక పచ్చబద్ధాన్ని చెప్తున్నాడు. జమిలీ అనే పచ్చబద్ధం అతని దృష్టిలో అతను జమిలీకి ఫేవర్ కాదు. అవును, జమిలీకి అతను మీరు ఇందాక అన్నట్టుగా అధికారులు ఉంటే జమిలీకి వ్యతిరేకం, అతను శత్రువు. అంతే కదా. ఈవేళ ఎన్నికల వ్యవస్థకి రాజ్యాంగానికి ఈ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి, వ్యతిరేకంగా 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి ఇవాళ జమిలీ ఎన్నికలు జపం చేస్తున్నాడు. అది కొంగ జపం, దొంగ జపం కదండి. అది 100% దొంగ జపం, కొంగ జపం. ప్రజలు నమ్మరు దాన్ని, ప్రజలకు అక్కర్లేదు. ఇప్పుడు ఎన్నికలు మొన్నే కదా ఓటేసాం, మంచి ప్రభుత్వాన్ని కోరుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, కూటమి ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది, మనకి ఇంకేం లోటు ఉంది? ఇప్పుడే కాదు, ఇప్పుడు జమిలీ కాదు సార్, ఏ సాధారణ ఎన్నికలు వచ్చినా కూడా ఇతను బతికుండగా మళ్ళీ ఎన్నికల్లో ఇతను పార్టీ పోటీ చేస్తుందని నేను అనుకోవట్లేదు. పులివెందుల పోయింది కదా సార్, మొన్న వాటర్ బోర్డుకు సంబంధించి పులివెందుల కడప అన్ని పోయాయి కదా. అన్ని పోయినాయండి. అదే ఏ విధంగా లక్ష్మీ పార్వతి పార్టీ వ్యానిష్ అయిపోయిందో గతంలో, ఇతర పార్టీ కూడా సేమ్ లక్ష్మీ పార్వతి పార్టీ లాగా వ్యానిష్ అయిపోతుంది. రాష్ట్ర రాజకీయాల నుంచి మరొక 6 మాసాల్లో వైసీపీ అనే దరిద్రగొట్టు పార్టీ వ్యానిష్ అయిపోబోతుంది, కనుమరుగైపోబోతుంది, క్లోజ్ అయిపోబోతుంది. ఇంకా ముగిసిన అధ్యాయం మీకు వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అనే లీడర్ కూడా రైట్ సార్, అతను ఎన్ని పగట కళలు కన్నా పేక మేళ్లు కట్టినా కూలిపోతాయి, అవి కాలిపోతాయి, అతని కళలన్నీ కళలైపోతాయి. ఇందులో ఇంక ఏ విధమైనటువంటి అతనికి ఆస్కారం లేదు, ప్రజల్లోకి వచ్చే ఆస్కారం. ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడతాడు సార్? అతను అధికారం గురించి మాట్లాడతాడు, ఎన్నికల గురించి మాట్లాడతాడు, లేనిపోయిన అభూత కల్పనలో మాట్లాడతాడు. ఏది నిజం మాట్లాడుతున్నాడు చెప్పండి? అతను బెంగళూరు నుంచి వచ్చి ఇప్పుడు ఏం మాట్లాడతాడు? బెంగళూరులో ఉంటాడు, వస్తాడు, ఏదో వీక్లీ వన్సో లేకపోతే మంత్లీ వన్సో వస్తాడు, ఏదో మాట్లాడతాడు, వాగుతాడు, వెళ్తాడు. ఇప్పుడు ఏదో అంటున్నారు కదా సార్, ప్రజల్లోకి వెళ్దామనే ఆలోచన చేస్తున్నారని జరుగుతుంది కదా, నిజమా? అతను సార్ అదే చెప్తున్నా, సూది మన మోపడానికి సందు లేదు అతనికి, ప్రజల్లో దూరడానికి గాని వెళ్ళడానికి గాని. అటువంటి అవకాశం కూటమి ప్రభుత్వం ఇవ్వబోదు. అటువంటి ఆపర్చునిటీ మళ్ళీ అతనికి కూటమి ఇస్తుందని అతను ఎలా ఊహిస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు. కూటమి కాదు సార్, ప్రజలే ఇవ్వరు. కూటమి ఇప్పుడు అదే కూటమి తప్పు చేస్తే ప్రజలు ఇస్తారు, కూటమి వైఫల్యం చెందితే ప్రజలు ఇస్తారు. ఇప్పుడు కూటమి తప్పు చేసే పరిస్థితి కానీ, వైఫల్యం చెందే పరిస్థితి కానీ, ప్రజల్లో అసంతృప్తిని మూటగట్టుకునే పరిస్థితి కానీ ఈ ప్రభుత్వానికి లేదు కదా సార్. 10 ఏళ్లు దాకా కూటమికి డోకా లేదు. 10 ఏళ్లు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉండాలి, రాష్ట్రం హైదరాబాద్ తలదన్నే విధంగా తయారు కావాలంటే మళ్ళీ ఇక్కడ ఈ 10 ఏళ్లు అప్రతిహతంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, కూటమి ప్రభుత్వం వర్ధిల్లాలి, కొనసాగాలి. అన్ని వస్తాయి సార్. ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్తే ఏమైంది? ఆయన సతీమణి భారతి గారు వెళ్తేనే ఏంటి ఫోటోలు ఏంటి, ఇవేంటి, మాకు ఇల్లు ఏవి అని చెప్పి నిలదీశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డికి అంతకు ముందు ఏదో గడప గడపగానే కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. ఇంటికి వెళ్తే ప్రశ్నించడం, వెళ్ళగొట్టడం, తరిమేయడం. సో ఇప్పుడే వెళ్తారు, ఇంకా అప్పుడే లేదు. ఇప్పుడు రోడ్లు చూడండి సార్, ఇప్పుడు 6 మాసాలు అయ్యింది, అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండంగా ఆ డిసెంబర్ నెలాఖరు నాటికి క్లియర్ గా ఉండాలని చెప్పారు బాబు గారు. డిసెంబర్ ఫస్ట్ వీకే తయారైపోయాయి రోడ్లన్నీ. అవును, ఎక్కడ గుంతలు లేవు సార్. ఒక్క 6 కిలోమీటర్ నేను చెప్తున్నాను సార్, మా కోనసీమలో అంబాజీపేట నుండి పీ గన్నవరం సెంటర్ వెళ్ళాలంటే గంట పట్టేది 6 కిలోమీటర్లు. ఈవేళ 5 నిమిషాలు కూడా పట్టదు.